మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి గత వీడియోలో ప్రక్రియలకు సంబంధించినటువంటి వీడియో అయితే చేయడం జరిగిందండి. చాలామంది బాగా మంచి కామెంట్లు అయితే వస్తున్నాయి. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ వీడియోని చూడలేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ వీడియో చూసేటప్పుడు చాలామంది ఇతివృత్తాలు కూడా చేయండి సార్ అన్నారు. అందు గురించని ఇతివృత్తాలు టాపిక్ని కూడా చేస్తున్నానండి. మరి ఈ వీడియోని కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముఖ్యంగా ఇతివృత్తాలు 16 ఉన్నాయండి. ముఖ్యంగా 16 ఉన్నాయి. 1 నుంచి మొదలుకొని దేశభక్తి, హాస్యం, సహానుభూతి, భాషాభిరుచి, నైతిక విలువలు, పరోపకారం, పర్యావరణం, సంస్కృతి సాంప్రదాయాలు, ప్రకృతి వర్ణన, కళలు, సమయస్ఫూర్తి, మానవ వనరులు, మహనీయుల చరిత్ర, స్ఫూర్తి, సమాజ సేవ, సామాజిక స్పృహ, మానవ సంబంధాలు, ఈ విధంగా ముఖ్యమైనటువంటివి 16 ఉన్నాయండి. ఒక్కొక్క దాని గురించి సింపుల్గా చూద్దామండి. ఇప్పుడు దేశభక్తి అనే దాన్ని చూసినట్లయితే తెలుగు తల్లి అనేది దేశభక్తేనండి. దేశమును ప్రేమించమన్న ఏ దేశం ఏగినా మా కొద్ది తెల్లదొరతనం మన మహనీయులు మాతృభూమి అనేది కుటుంబ విలువలతో కూడినటువంటి కుటుంబ విలువలతో కూడినటువంటి దేశభక్తిని తెలియజేస్తుందండి. ఏ దేశం ఏగినా 5th, 9th ఉందండి. మన మహనీయులు దేశభక్తిని రగలు కొల్పారండి మనందరికి కూడా. మా కొద్ది తెల్లదొరతనం అనేది కూడా దేశభక్తేనండి. ఏ దేశం ఏగినా దేశమని ప్రేమించమన్న తెలుగు తల్లి, ఇవన్నీ కూడా దేశభక్తి ఇతివృత్తాన్ని కలిగి ఉంటున్నాయండి. దీనికి స్పెషల్గా కోడ్ ఏం పెట్టుకోకండి. కోడ్లు ఎక్కువైపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత బొచ్చు మాత్రం మిగులుతుందండి. కోడ్ ఏం మిగలదు ఇంకా. ఓకేనండి, కొద్దిగా మాత్రం పెట్టుకోండి. ఓకేనా. సో దేశభక్తిలో ఇవన్నీ కూడా దేశభక్తిని రగులు కొలిపోయండి. నెక్స్ట్ హాస్యానికి వస్తే మర్యాద చేద్దాం, బారిస్టర్ పార్థసారథి. ఈ అసలు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేనివ్వండి. హాస్యం ఎందు గురించి అంటే మర్యాద చేద్దాం అనే పాఠము పరమానంద శిష్యుల కథదండి. అదేవిధంగా బారిస్టర్ పార్వతీశం మన 10th ఉండేది. మనం చదువుకునేటప్పుడు అత్యంత హాస్యపూరితమైనటువంటి కథ ఏదైనా ఉందంటే బారిస్టర్ పార్వతీశం, అదేవిధంగా మన పరమానంద శిష్యులు, ఈ రెండునండి. నెక్స్ట్ సహానుభూతి అంటే ఎదుటి వాళ్ళ మీద జాలి పడడము, కోపం రావడం, ఇలాంటివండి. సహాయపడడం అనగా ఇక్కడ మంచి బాలుడు అనేది ఒక అవ్వకు ఒక బాలుడు ఏ విధంగా సహాయం చేశాడు, ఎలాంటి సహానుభూతిని కలిగి ఉన్నాడు అని తెలియజేస్తుందండి. అదేవిధంగా త్రిజట స్వప్నం, ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. త్రిజట అనేది ఒక రాక్షస స్త్రీ అండి. ఆమె సీతాదేవికి చేసినటువంటి సహాయాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క త్రిజట స్వప్నం పాఠం యొక్క ఉద్దేశం అండి. అంటే ఇక్కడ సహానుభూతిని తెలియజేస్తుందండి. నెక్స్ట్ మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు ఒక అరుగు ఉంటుంది. ఆ అరుగు మీద నా దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటారు. కానీ నన్నే నరికివేస్తారు అని ఈ మనుషులకి మన యొక్క విలువ తెలియలేకుండా పోతుంది అంటూ మర్రి చెట్టు మొదలు పడుతుంటుందండి. ఆ విధంగా సహానుభూతిని అయితే తెలియజేస్తుందండి. ఓకేనండి. మంచి బాలుడు, త్రిజట, మర్రి చెట్టు, ఈ విధంగా సహానుభూతి అనే ఇతివృత్తం గల పాఠాలండి. భాషాభిరుచి ఉన్నట్లయితే పొడుపు విడుపు జరుగుతుంది. భాషాభిరుచి మీద మమకారం ఉంటే భువన విజయం లాంటి సభలు జరుగుతుంటాయి. మరి విజయనగర సామ్రాజ్య అధిపతి శ్రీకృష్ణదేవరాయలు భువన విజయంలో పాల్గొనేవారండి. మరి పొడుపు విడుపులు చేసేవారు. ఆయనకి తెలుగు భాష మీద మమకారం ఎక్కువ. భువన విజయం, మమకారం, పొడుపు విడుపు, భాషాభిరుచి అండి. నెక్స్ట్ ప్రకృతిని వర్ణించడం అండి. చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చండి. మా ఊరి ఏరుని మనం ప్రకృతిలో వర్ణిస్తుంటాము. కొండవాగును వర్ణిస్తూ ఉంటాం, హరివెల్లులను వర్ణిస్తుంటాం, వెన్నెలను వర్ణిస్తున్నాం. ఈ పేరు కూడా ప్రకృతికి రిలేటివ్గా ఉంటుందండి. గుర్తుంచుకోండి. అది ఒక ప్రకృతిని వర్ణించడానికి పెట్టిన పేరా అన్నట్టు కనిపిస్తుంది మనకి. మా ఊరి ఏరు, ఏం చేస్తాం? ఊరు ఈత కొడతామా? సో దాన్ని వర్ణిస్తాం. అది ఒక ప్రకృతిలో ఒక భాగం, దాన్ని వర్ణిస్తాం. కొండవాగు, అది కొండపొలం సినిమాలో కొండవాగులాగా దాన్ని ప్రకృతి వర్ణించడమే. హరివిల్లును కూడా ఇంద్రధనుసులో 7 రంగుల్ని ఏ విధంగా అయితే వర్ణిస్తావో దీన్ని కూడా వర్ణించాలండి. నెక్స్ట్ వెన్నెల గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఈ వెన్నెలను కూడా వర్ణిస్తుంటామండి.
ఇక్కడ చూద్దామండి. దేశభక్తి ఇవి గుర్తుంటాయి. హాస్యం బారిస్టర్ పారితోషం మర్యాద చేద్దాం. సహానుభూతి మంచి బాలుడు, త్రిజట స్వప్నం, మర్రి చెట్టు. భాషాభిరుచి పొడుపు విడుపు, మమకారం, భువన విజయం. ప్రకృతి వర్ణన మా ఊరు ఏరు, కొండవాగు, హరివిల్లు, వెన్నెల. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు. ఇక్కడ చిన్న డిఫరెన్స్ అయితే ఉన్నాయండి. దాన్ని తెలియజేయడమే నా ఉద్దేశము. మిత్రులు అడిగగానే ఏదోలా చేసేయడం కాదు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు, వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు చేయాలి. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అంటూ కొన్ని పండుగలు ఇచ్చాడండి. సంస్కృతి అంటూ కొన్ని ఇచ్చాడు. ఆచార సంప్రదాయాలు అంటూ కొన్ని ఇచ్చాడండి. అన్నీ కూడా మనం ఒకే దగ్గర తెలుసుకోవాలి మిత్రులు అనే ఉద్దేశంతో దగ్గర రాయడం జరిగిందండి. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఇక్కడ మనం బాగా చూడండి. పండుగ, సంక్రాంతి, పండుగ, ఉత్సవాలు ఇవన్నీ కూడా సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా జరుగుతాయండి. ఈ తొలి పండుగ, ముగ్గుల్లో సంక్రాంతి, ఈ టీజ్ పండుగ, మన విశిష్ట ఉత్సవాలు ఇవన్నీ కూడా సంస్కృతి సాంప్రదాయాలకి చెందుతున్నాయండి. ఇక సంస్కృతి అనే విషయానికి వస్తే డూడు బసవన్న రంగస్థలం అండి. డూడు బసవన్న 6వ తరగతి, రంగస్థలం 9వ తరగతి అండి. సంస్కృతి అనే సింపుల్గా ఇచ్చాడండి టెక్స్ట్ బుక్లో. డూడు బసవన్న రంగస్థలం. నెక్స్ట్ ఆచార సంప్రదాయాలకు వస్తే కప్పతల్లి పెళ్ళండి. వర్షాలు లేనప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఆచారం పెట్టుకున్నాం, ఒక సంప్రదాయంగా నడుస్తున్నాం. దాన్ని కప్పలకి పెళ్లి చేస్తే వర్షాలు పడతాయనే సంప్రదాయాన్ని మనం తెచ్చుకున్నాము. కాబట్టి ఇక్కడ ఆచార సంప్రదాయం అనేది కప్పతల్లి పెళ్ళి అండి. సో సంస్కృతి సంప్రదాయాలు అనేది తొలి పండుగ, ముగ్గుల్లో సంక్రాంతి, టీజ్ పండుగ, మన విశిష్ట ఉత్సవాలు. సో ఎక్కడైనా సంస్కృతి సంప్రదాయాలు, సంస్కృతి ఆచార సంప్రదాయాలు వీటి యొక్క డిఫరెన్స్ ఖచ్చితంగా ఇస్తుంటాడండి. మిత్రులు ఎక్కడ కూడా మార్క్ మిస్ అవ్వకూడదని అన్నీ కూడా తయారు చేసి పక్కన పెట్టానండి. నెక్స్ట్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుందండి, గుర్తుంచుకోండి. స్త్రీశక్తిని తెలియజేసేది అన్నీ కూడా స్త్రీ నుంచి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 87 పాఠాలు సెర్చ్ చేసి తీసానండి. ఫిల్టర్ చేసి ఒకే పదాలు ఒకే దగ్గర పెట్టడం, ఈ విధంగా చేయడం జరిగింది. స్త్రీశక్తి అని తెలియజేసేది తరిగొండ వేంగమ్మ అండి, 3వ తరగతిలో ఉంది. శ్రీ చైతన్యం ఇల్లలకగానే, శ్రీ చైతన్యం ఇల్లలకగానే. స్త్రీకి చైతన్యం ఎప్పుడు వస్తుంది, ఇల్లు అలకాలని, ఇంట్లోనే ఆమె యొక్క చైతన్యం అనేది మొదలవుతుంది. స్త్రీశక్తిగా ఉన్నది తరిగొండ వెంగమాంబ. స్త్రీ చైతన్యం కలిగింది ఇంట్లోనే. స్త్రీ పట్ల గౌరవం ఎక్కడ రావాలి, స్త్రీల పట్ల గౌరవం ఎక్కడ రావాలి, మన అమ్మ మాతృభావన, మాతృ అనే భావన, అమ్మ అనే భావన కలగగానే స్త్రీల పట్ల గౌరవం వచ్చేయాలండి ఆటోమేటిక్గా. స్త్రీశక్తి అంటే తరిగొండ వెంగమాంబ, స్త్రీ చైతన్యం అంటే ఇళ్ళలకగానే, స్త్రీల పట్ల గౌరవం, మాతృభావన. స్త్రీ సాధికారత ఎప్పుడు రావాలి, స్త్రీకి సాధికారత ఎప్పుడు రావాలి, మన యొక్క ప్రయత్నం ఉన్నప్పుడే స్త్రీ సాధికారత అనేది రావాలండి. ఇది మన యొక్క ఇతివృత్తాలండి. ఇంకా నెక్స్ట్ కళల విషయానికి వస్తే నాబాల్యం అనే పాఠం ఉందండి 4th నాబాల్యము, తోలుబొమ్మలాట, కళా వారసత్వం. కళా వారసత్వం. ఇక్కడ తోలుబొమ్మలాట కూడా కళలే అని మనకు తెలుసు, కళా వారసత్వం అని కూడా కళలని తెలుసు. కానీ నాబాల్యమే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, గుర్తుంచుకోండి. నాబాల్యం అనే పాఠ్యాంశము కళలు అనే ఇతివృత్తాన్ని కలిగి ఉంటుందండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మనం ఈ 2 గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇక్కడ సమానత్వం అండి. సమానత్వము, సమదృష్టి, ఇది ఇబ్బంది లేదు. మరలా మనకి సమానత్వం అనే ఇతివృత్తానికి సమదృష్టి ఇబ్బంది లేదు. ఇక్కడ మేలుకొలుపు, ఇక్కడ మనము బోయి బేమన్న, మా కొద్ది నల్లదొరతనము, ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే సమదృష్టిని తెలియచేయాలి అనే ఉద్దేశం. సో ఆ విధంగా సమాజాన్ని సమదృష్టి గురించి, సమానత్వం గురించి మేలుకొలుపుతున్నారండి. సమానత్వం కోసం మేలుకొలుపుతున్నారు, ఈ యొక్క సమాజాన్ని మేలుకొలుపుతున్నారు. ఓకేనండి. ఇక్కడ మేలుకొలుపు అనేది దేనికోసం మేలుకొలుపుతున్నారు, సమానత్వం కోసం మేలుకొలుపుతున్నారు. ఓకేనండి. ఇక్కడ ఒకసారి చూసేద్దామండి. సంస్కృతి సంప్రదాయాలు తొలి పండుగ, ముగ్గుల్లో సంక్రాంతి, టీజ్ పండుగ, మన విశిష్ట ఉత్సవాలు. సంస్కృతి డూడు బసవన్న రంగస్థలం. ఇక్కడ ఆచార సంప్రదాయాలు అయితే కప్పతల్లి పెళ్ళండి, స్త్రీశక్తి తరిగొండ వేంగమాంబ, శ్రీ చైతన్యం ఇళ్ళలకగానే, స్త్రీల పట్ల గౌరవం, మాతృభావన, స్త్రీ సాధికారత, మా ప్రయత్నం. కళలు నాబాల్యం, తోలుబొమ్మలాట,
కళా వారసత్వం, ఇవన్నీ కూడా సమానత్వము, మేలుకొలుపు, సమదృష్టి. నెక్స్ట్ అండి సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి ఇక్కడ తెలివి, స్ఫూర్తి ఇలాంటి పదాలు పడాలండి. సమయస్ఫూర్తి అనే ఇతివృత్తం రావాలంటే గోపాల్ తెలివి ఉంటే ఆటోమేటిక్గా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తాం, అంతే కదండి. స్ఫూర్తే. నెక్స్ట్ మహనీయుల చరిత్ర అండి. మహనీయుల చరిత్ర ఈ ఇతివృత్తం గాంధీ మహాత్ముడు, జయగీతం. అయితే మహనీయుల గురించి తెలియాలంటే గాంధీ మహాత్ముడు గురించి తెలిస్తే సరిపోతుందండి. మహాత్ముడు ఒకరండి, మహనీయులు, మహాత్ముడు. వాళ్ళు జయగీతాన్ని పాడారండి. ఈ మహనీయులందరూ కూడా ఏం పాడారు? జయగీతాన్ని పాడారు. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క రాజ్యం, మన యొక్క స్వాతంత్రం అయితే వచ్చేసిందండి. నెక్స్ట్ మానవ విలువలు. ఇక్కడ మానవ విలువలు, మానవ స్వభావం, మానవ సంబంధాలు. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. మానవ విలువలు. మనిషి విలువలతో ఉంటే తృప్తిని కలిగి ఉంటాడండి. చిరకాలం తృప్తిని కలిగి ఉంటాడు మానవ విలువలు కలిగి ఉంటే. మరి మానవ విలువలు లేకపోతే తృప్తి అన్నట్టుగా రాదండి. చిర వరకు తృప్తి ఉండదు. ఏదో తాత్కాలిక తృప్తి అనేది ఏర్పడుతుంది, కానీ చిర తృప్తి అనేది ఏర్పడదండి. అది ప్రియమిత్రునితో చిరకాలం తృప్తిని అయితే ఏర్పరచదండి మానవ విలువలు కలిగి ఉంటే. సో విలువలు లేకపోతే ఏమవుతుంది? ప్రియమైన మిత్రుడే అయినప్పటికీ కూడా గొడవపడి కాసంత తృప్తిని అయితే పొందుతాం, కానీ చిరకాలము తృప్తిని అయితే పొందలేమండి. మరి మానవ స్వభావం ఏ విధంగా ఉంటుంది? మానవ స్వభావం ఏ విధంగా ఉంటుందంటే, మరి ఒక అదృష్టమైనటువంటి శక్తి మనకు రాబడికి మన యొక్క స్వభావం అనేది బయటపడిపోతుంటుందండి. అప్పుడు మాయాకంబలు దొరికితే ఏ విధంగా అయితే ఈ యొక్క నాట్యకత్తె ఏ విధమైనటువంటి ప్లాన్ వేసిందో ఆ విధంగా మనిషి యొక్క స్వభావం ఆ విధంగా ఉంటుందండి. అప్పుడు మనకే కానీ ఒక చెప్పుకోవాలన్నంత డబ్బు మన దగ్గర ఉన్నట్లయితే మనం ఏ విధంగా బిహేవ్ చేస్తాం? అప్పుడు మన యొక్క స్టైల్, మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క ప్రవర్తన అన్నీ కూడా మారిపోతాయండి. అసలు అప్పుడు మారిన తర్వాత వచ్చే ప్రవర్తనే మన యొక్క స్వభావం అండి. ఇప్పుడు ఏమీ లేకపోతే ఎవరైనా అణిగిమణిగి ఉంటారు. సో డబ్బులు ఉన్నప్పుడు కూడా అణిగిమణిగి ఉంటే అది వ్యక్తి యొక్క స్వభావాన్ని తెలియజేస్తుందండి. ఇప్పుడు మానవ స్వభావం అనేది మాయా కంబలి అనే పాఠము. అదేవిధంగా ఇది ఎప్పుడైతే మాయా కంబుల్లో మన యొక్క స్వభావం చూపిస్తామో చివరికి కడుక్కు తినాలండి. అంటే భిక్ష అయితే చేసుకోవాలండి. మాయా కంబలి భిక్ష. ఇక మానవ సంబంధం అండి. మనిషి యొక్క సంబంధం నాన్న. మరి నాన్న ఘోరంత దీపం నుండి అద్భుత భాండాగారమైనటువంటి ఈ ప్రపంచాన్ని సైతం చూపించగలడండి మన నాన్న. ప్రియమైన నాన్న మనకి మానవ సంబంధంలో రక్త సంబంధం అండి ప్రియమైన నాన్న. మరి ఈయన ఘోరంత దీపం నుండి అగ్ని భాండాగారమైనటువంటి ఈ ప్రపంచాన్ని సైతం తన కళ్ళకు కంటినట్టు చూపించగలడు మానవ సంబంధమైనటువంటి రక్త సంబంధమైనటువంటి మన నాన్న అండి. నెక్స్ట్ సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత. మరి సామాజిక స్పృహలో పయనం. ఇక్కడ పయనం అనే పాఠ్యాంశం యొక్క మన యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఒక మాండలిక కథలకు చెప్పుకుంటుంటారు ప్రక్రియ అండి. మరి వాళ్ళు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళిపోతారు. వర్షాభావ పరిస్థితుల వల్ల వాళ్ళు ఎందు గురించి అలా అయింది? ఫ్యాక్టరీలు పెంచడము, వాటిలో రకరకాల కారణాల వల్ల, అంటే మనిషి యొక్క మానవ తప్పిదం వల్ల. కనీస స్పృహ ఉండాలి, సామాజికంగా స్పృహ ఉండాలి అని ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాన్ని అయితే కలిగి ఉంటుందండి. మరి ఆ ఊరిలో పంటలు పండవు, ఏమీ పండవు. ఆ యొక్క భూములు నోరులు తెరుచుకొని బీటలు వేసి పైకి చూస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరు ప్రజలు వేరే ఊరికి పయనం అవుతుంటారు. అప్పుడు మనకు కావాల్సింది సామాజిక స్పృహను కలిగి ఉండాలి. ప్రక్రియ మాండలిక కథను తెలియజేస్తుందండి ఈ యొక్క పయనం. అదేవిధంగా మాణిక్యవేన ఇది కూడా సామాజిక స్పృహ అనే ఇతివృత్తాన్ని కలిగి ఉంటుందండి. బాధ్యత అంటే చైతన్యం, సామాజిక బాధ్యత చైతన్యం. ఓకేనండి, 1-2-3 సార్లు చదవండి, చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మరి కోడ్లు ఏమీ అవసరం లేదండి, కొన్నింటికి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందు గురించి అంటే ఎన్నిసార్లు చదివినా అవి గుర్తుండవు, కానీ అన్నాట్లుగా పెట్టుకోకండి దయచేసి.
కోడింగ్ 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 అని మీరు వెంపర్లాడుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఒకటో అరా గుర్తొస్తుంది తప్ప మిగతా ఏమి గుర్తు రావండి. లాస్ట్కి బొచ్చు మాత్రం మిగులుతుంది. నిజమేనండి. అందుగురించనే కోడ్ కాకుండా నిజాన్ని టచ్ చేస్తూ మనం వెళ్ళాలి. ఓకేనండి. ఆటోమేటిక్గా అక్కడ రియాలిటీ అనేది మనకి కనిపించిపోతుందండి. నెక్స్ట్ చదువు యొక్క విలువ. చదువు విలువ తెలియాలంటే మన చదువులే మంచిది కదండి. నాటి చదువు, అప్పటి చదువునే తెలియజేస్తుంది. ఇప్పుడు చదువు అంతా కూడా బట్టి పట్టే పద్ధతేనండి, ఏమీ లేదు. మరి అప్పుడు చదువులు తెలియాలంటే నాటి చదువుని మనం గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు చదువు కాదండి. చదువు విలువ రావాలంటే స్నేహం చేయాలండి. స్నేహం చేస్తేనే చదువు విలువ తెలుస్తుంది. ఎవరితో స్నేహం? చదువుతో స్నేహం చేయాలండి. స్నేహం చేయాలని చెప్పి పక్కగా చూశారు కనుక పక్కన ఎవరో ఉండరు, నువ్వు అక్కడవే. నువ్వు ఇప్పుడు ప్రపంచాన్ని ఎదురెత్తున్నావు. చాలామంది అనే సూటిపోటి మాటలను ఎదురేస్తున్నావు. ఎంతకాలం ఇంకా జాబు లేకుండా అని చెప్పే మాటల్ని నువ్వు ఎదుర్కొంటున్నావు. వాళ్ళందరికీ కూడా చదువుతో స్నేహం చేస్తున్నావు. ప్రజెంట్ ఆ స్నేహం గాఢంగా ఉంటూ ఆ చదువు నీకు ఒక ప్రసాదాన్ని ఇవ్వాలి, అద్భుతమైనటువంటి ఉద్యోగము అనే ప్రసాదాన్ని ఇవ్వాలి. అలా నువ్వు చదివినట్లయితే నీకు ఆ విలువ తెలిసి మరి ఆ ప్రపంచానికి కూడా నీ విలువ తెలిసేలా చేస్తావండి. మరి చదువు విలువ తెలియాలంటే నాటి చదువులే ముఖ్యము. స్నేహం చేయాలి, చదువు యొక్క స్నేహం చేయాలి. మరి చదువు విశిష్టత తెలియాలి అంటే అక్షరం గురించి తెలియాలండి. అక్షరంలో ఉన్నటువంటి ప్రతి శబ్దాన్ని కూడా నువ్వు తన్మయానికి లోనవ్వాలి. అప్పుడు చదువు యొక్క విశిష్టత నీకు తెలిసిపోతుందండి. నెక్స్ట్ అండి, మరి స్ఫూర్తి సమాజ సేవ. స్ఫూర్తి ఇక్కడ చూడండి. నాటి చదువు అంటే చదువు యొక్క విలువ అండి, అంతే కదా. నాటి చదువు అంటే చదువు యొక్క విలువ అండి. కానీ నా చదువు అనేది స్ఫూర్తి సమాజ సేవ అండి. స్ఫూర్తి సమాజ సేవ. ఇక్కడ చైతన్యమూర్తులు స్ఫూర్తి సమాజ సేవకు పాటుపడే చైతన్యమూర్తులు అండి. స్ఫూర్తి ప్రదాతలు ఎలాగ స్ఫూర్తి ప్రదాతలే కదండి. ఓకే. నెక్స్ట్ జీవన వైవిధ్యం, జీవన విధానము. జీవన వైవిధ్యం ఎంత మంచి వారమ్మా. మరి అందరూ ఒకలా ఉంటారండి. ఒకరు సాధు జంతువుల్లో ఉంటారు, ఒక క్రూరంగా ఉంటారు, ఒకరు మూర్ఖుల్లో ఉంటారు, ఒక్కొక్కలా ఉంటారండి. ఇది జీవన వైవిధ్యంలో భాగం అండి. ఒక్కొక్కరు ఎగిరేవి పక్షులు, పాకేవి క్షీరదాలు, ఎగిరేవి క్షీరదాలు, ఇలా రకరకాలు ఉంటాయి. సో జీవన వైవిధ్యం అంటే మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు, క్రూరులు, మూర్ఖులు, ఈ విధంగా అందరూ రకరకాల వాళ్ళు ఉంటారు. ఎంత మంచివారమ్మా అంటే ఆ జీవనంలో ఉండే వైవిధ్యంలో ఒకళ్ళు టచ్ చేస్తున్నాం కాబట్టి ఎంత మంచివారమ్మా అంటాం. మన యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలి? మన యొక్క మాట తీరు ఎలా ఉండాలి? మాట మహిమని కలిగి ఉండాలి. మాట యొక్క తన్మయానికి లోనవ్వాలి ఎదురువాళ్ళు మనం మాట్లాడుతూ ఉంటే. మాట యొక్క మహిమ అనే జీవన విధానాన్ని మనం కలిగి ఉండాలండి. ఇంకా చివరికి వస్తే ఇంకా ఉన్నాయండి. ఇంకా నైతిక విలువల్లో హితోక్తులు ఒకటే చూసుకోవాలండి. పద్యరత్నాలు, సత్యమహిమ, హితోక్తులు, ఈ రెండే మనం చూసుకోవాలండి. నైతిక విలువలు అనే ఇతివృత్తానికి సంబంధించి ఇవి పద్య పరిమళాలు, సుభాషితాలు, శతక సౌరభము, శతక మధురిమ, పద్యరత్నాలు, ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. పద్యాలు అంటే నైతిక విలువలను తెలియజేస్తాయి. కానీ ఇక్కడ సత్యమహిమ, హితోక్తులు, ఈ రెండే మనం గుర్తుంచుకోవాలండి. సత్యకి మనం ఏం చెప్పాలి? నైతిక విలువలు అనే హితోక్తులు చెప్పాలండి. సత్యకి నైతిక విలువలు అనే హితోక్తులు చెప్తే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ కూడా నైతిక విలువలు కలిగి ఉన్నారు. కానీ ఇక్కడ ఈ సత్యకి హితోక్తులు చెప్పినట్లయితే నైతిక విలువలు వచ్చేస్తాయండి ఈ సత్యకి కూడా. ఇంకా ఇవంటే మెయిన్వి. మరి చిన్నవి కూడా ఉన్నాయి. మరి అవి కూడా చెప్పేస్తాను, ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి ఇంకా పెద్దగా అవసరం లేదు, కానీ సింపుల్గా ఉండేవి కానీ ఇంపార్టెంట్వి కొన్ని చూసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఓకేనండి. ఇవి చాలా ఇంపార్టెంట్. సింపుల్గా ఉంటాయి కానీ ఇవి ఎక్కడ కూడా టచ్ చేయలేదండి. ఇక్కడ శైశవ వర్ణన అంటే చిన్ని శిశువు తెలిసిందే. తల్లి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది తెలుసండి? అమ్మ ఒడిలో దొరుకుతుంది.
తల్లి ప్రేమ అనేది అమ్మ ఒడిలో దొరుకుతుంటుంది. పట్టణాభిలాష జరిగితే మంచి బహుమతిని మనం పొందుకోగలం. పట్టణం మీద అభిలాష, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు పట్టణం మీద అభిలాషతో కూర్చున్నారు, ఇది చదువుతున్నారంటే నేర్చుకుంటున్నట్టే, అంతే కదా. పట్టణం మీద అభిలాష ఉన్నట్టే. అప్పుడు మీకు మంచి బహుమతి అయితే ఒక ఉద్యోగం అనే మంచి బహుమతి మీకు దొరుకుతుందండి. పట్టణాభిలాష ఉన్నట్లయితే మీకు మంచి బహుమతి దొరుకుతుంది. మరి పిల్లల స్వభావం పరివర్తన ఉండాలండి. పిల్లలు రకరకాలుగా మారిపోతుంటారు. వాళ్ళ పరివర్తన అంటే మార్పు జరుగుతూ ఉంటుందండి. పిల్లల యొక్క స్వభావం మార్పు కోరుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఏ రోజుకి ఆ రోజు అలా మారిపోతుంటారండి. అంటే పరివర్తన కలిగి ఉంటారు. పరస్పర సహకారం, ఇక్కడ మేమే మేకపిల్ల అనే పాఠ్యాంశాన్ని మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే ఇక్కడ పరస్పర సహకారం అని ఏరు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇంకన్నీ నేను విడమర్చలేను. ఈ ఏరు అన్నీ కూడా సహాయం చేస్తుంటాయి మేకపిల్లకి. సో పరస్పర సహకారం అండి. ఇంకా మన ఎద ఎప్పుడు కూడా ఆశతోనే ఉంటుందండి. వచ్చేయాలి, అందరికీ జాబ్ వచ్చేయాలి. ఆ తల్లి తండ్రి యొక్క ఎదలో ఆశతో ఉంటారు, నా కొడుకు జాబ్ వస్తుందని. ఆ ఆశను నువ్వు ఒమ్ము చేస్తావా, మరి నిజం చేస్తావా అన్నది మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుందండి. కాబట్టి నువ్వెంత ట్రై చేస్తావో అంత ట్రై చేయి. ఆ ఎదలో మీ తల్లిదండ్రుల యొక్క ఎదలో ఆ ఆశను చిగురించేలాగా చూడాలి. అంటే ఆశను నెరవేరేలా చూసుకోండి. ఇక్కడ బాలచంద్రుని యొక్క ప్రతిజ్ఞ, శౌర్య పరాక్రమాలు మామూలు విషయాలు కాదు. ఆంధ్ర రాష్ట్ర కష్టజీవులు. ఇక్కడ సందేశం అనే పాఠ్యాంశం యొక్క రచయిత మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఎందు గురించి అంటే ఆయన ఒక కష్టజీవి అని గుర్తుపెట్టుకుంటారని నా కోడింగ్, అంతే, మరేం కాదు. ఇక్కడ సందేశము అనే పాఠ్యాంశం యొక్క రచయిత గుర్తుంటే ఆయన చాలా కష్టజీవి అండి. ఓకేనండి. ఆత్మస్థైర్యం మేలుమలుపు. ఇక్కడ ఇందాక మేలుకొలుపు చెప్పుకున్నాం, గుర్తుందా లేదా మీకు? మేలుకొలుపు సమానత్వం అండి. మేలుకొలుపు సమానత్వము. ఓకేనండి. మేలుకొలుపు సమానత్వము. ఇక్కడ మేలు మలుపు ఆత్మస్థైర్యం అండి. మేలుకొలుపు సమానత్వం, మేలుమలుపు ఆత్మస్థైర్యం. అదే అతిథి ఆతిథ్యం. స్వయం కృషి అనేది ఒక ఆత్మకథ అండి. స్వయం కృషి అనేది ఆత్మకథ. మరి ఈ యొక్క ఇతివృత్తాలు చాప్టర్ నచ్చినట్లయితే మరి మీకోసమే 87 పాఠాలు మొత్తం క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక దగ్గర రప్పించి చేసినందుకు మరి వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.